కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చాలా మంది దినము చూడక ఎన్నో చాలా మంది సమస్యలు ఉన్నప్పుడు సంఘానికి రారు. చాలా మంది సమస్యలు ఉంటే సంఘానికి రారు. కానీ సమస్యలలో కూడా దేవుని వెతకాలి. సమస్యలలో మనం ఎప్పుడైతే దేవుని వెతుకుతామో ఆ సమస్యలలో మనం దేవునికి విశ్వాసాన్ని చూపించినట్లయితే ఆ సమస్యలు దేనికోసం వచ్చాయంటే దేవుని మీరు ఇంకా ఎతకడానికే. సమస్యలు వచ్చినప్పుడు వారు ఇంకా ఎక్కువగా దేవునికి మొరపెట్టారంట. దేవునికి ఎక్కువగా మొరపెట్టేటట్టు కీర్తనలు 13వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. కీర్తనలు 13వ అధ్యాయము మొదటి నుంచి కీర్తనలు 13వ అధ్యాయం మొత్తం చదువుకుందాం. కీర్తనలు 13వ అధ్యాయం మొత్తం. యెహోవా ఎన్నాళ్ళ వరకు మరిచిపోవుదువు, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముఖుడవైయుండు, ఎంతవరకు నా మనసులో చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కాళ్ళకు వెలుగిమ్ము, నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా కొరకు యెహోవా నాకు మహా ఉపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదు రాసిన కీర్తన అక్కడ రాయబడి ఉంది. మొదటి పైన మనం చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం పైన దావీదు కీర్తన. దావీదు మీద అనేకమైన పోట్లాడలు, గొడవలు, ఇబ్బందులు అవుతున్నప్పుడు దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, దేవా నీవు ఎన్నాళ్ళు నన్ను మర్చిపోదువా? సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మర్చిపోతున్నాడేమో అనుకుంటాం. దేవుడు మర్చిపోతున్నాడు కదా, ఎన్నాళ్ళు దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని దావీదు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికే ఆయన మొరపెడుతున్నాడంట. దేవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదు, నిత్యము మరిచెదవా? అంటే కొంత సమయము నన్ను మర్చిపోయాడేమో దేవుడు అనుకుంటారు అంటే ఆ సమస్యను బట్టి. కానీ దేవుడు ఏమన్నాడు, నేను అరిచేతిలో నేను చెక్కునే ఉన్నాను. కానీ మనము సమస్యలను బట్టి కొన్నిసార్లు యెహోవా నన్ను మర్చిపోయాడేమో అని దావీదు కూడా ఇక్కడ అదే అనుకున్నాడు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా? అంటే నిత్యము ఈ సమస్య నాకు నిత్యం ఉంటుందా? ఈ సమస్యగా నేను చనిపోయే వరకు నేను పరలోకానికి వెళ్ళే వరకు ఈ సమస్యలతోటే ఉండాలా అని ఆయన కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దేవునికి మొరపెడుతూ నాకెంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు
దుఃఖగ్రాంతుడనయ్యుందును. ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును? ఎంతవరకు అంట, ఇంకా ఎంతవరకు ప్రభా, ఎన్ని రోజులు ఈ సమస్యలు, ఇంకా ఎన్నిసార్లు, ఎంత ఈ నిందలు ఎన్ని రోజులు ఉంటాయి అని ఇంకా దేవునికి మొరపెడుతూ ఆ శత్రువులు తరుముతున్నప్పుడు ఆ గృహలో దాచుకొని ఉన్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, దేవుని అడుగుతున్నాడు, యెహోవా నా దేవా నా మీద దృష్టి నుంచి నాకు ఉత్తరం ఇమ్ము. హల్లెలూయా. అంటే ఆ సమస్యలో కూడా దేవునికి మొరపెట్టాలి, కానీ దేవుని వద్ద నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు, సంఘం నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు, దేవునికి దగ్గర కావాలి, దేవునికి మొరపెడుతుండాలి. ఇంకను దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను. అంటే ఒక శత్రువు అతన్ని తరుముతున్నప్పుడు అతడు గెలిచాడు అని అనుకోకుండా నన్ను నేను తూలిపోయి ఉండగా నా విరోధి హర్షింపకుండను, నా కనులకు వెలుగు నిమ్ము. హల్లెలూయా. అంటే వాళ్ళు అతిశయించకుండా నాకు వెలుగు నిమ్ము అంటున్నాడు, దేవుని మొరపెడుతున్నాడంట. వారికి ముందు పోయి మాట్లాడుతున్నాడు, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. అంటే దేవునికే మనం మొరపెట్టాలి. ఏ సమస్య వచ్చినా, శత్రువులు ముందుకు వస్తున్నా, తరుముతున్నా, ఇక్కడ దావీదు శత్రువులతో పోరాడుతున్నాడు, కానీ దేవునికి మొరపెడుతున్నాడు, నాకు వెలుగు నిమ్ము, నా కన్నులకు వెలుగు నిమ్ము అని దేవునికే మొరపెడుతున్నాడు. హల్లెలూయా. 13వ అధ్యాయము 4వ వచనం చదువును, 5వ వచనం. కీర్తనలు 13:5. నేనైతే అదే చాలా మంది ఏం చేస్తారు, వ్యతిరేకంగా వెళ్తారు, కొట్లాడకి గొడవలకి అన్నిటికీ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అంటే ఈయన తన యొక్క శత్రువుల మీద అయినా వెళ్ళకుండా నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఆయన కృపనందే ఆయన నమ్మిక ఉంచుకున్నాడంట. అంటే ఎదురుగా మళ్ళీ గొడవ పోకుండా, కొట్లాడకపోకుండా ఆయన కృపయందే, అంటే ఆయనకే మొరపెడుతున్నాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా. ఆయన మహోపకారంలో నాకు చేసిండు అని ఆయన కీర్తిస్తున్నట ఆదివారం. హల్లెలూయా. చాలా మంది 6, 4, 5 అంటే పొద్దున కూడా ఉంటాయి, 6 గంటలకు 3 గంటలకు కూడా కొన్ని సంఘాలు. అంటే అప్పుడు కూడా పోతారు విశ్వాసులు, పెద్ద సంఘాలు. 6 గంటలకి 7 గంటలకే అన్ని 4 ఆరాధనలకు పోతారు. అంటే దేవుడు ఇట్లా ఇక్కడ ఏమంటాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా. అంటే అలా అనుకుంటారు, మరి దేవుడు నాకు చాలా మేలు చేశాడు కాబట్టి నేను మొదటిగా పొద్దున లేచి 2వ సర్వీసు, 3వ సర్వీసు, 4వ సర్వీసు, రాత్రి పొద్దున 5 గంటలకే 4 గంటలకే ఉంటాయి సర్వీస్. కొన్ని చెంగాలు 4 గంటలకే, పొద్దుగాల 4 గంటలకు ఒకటి, 6 గంటలకు ఒకటి, 8 గంటలకు, 9 గంటలకు, 6 గంటలకు అట్లా. అంటే అంతగా ఎందుకు వెళ్తారంటే దేవుడు మనకి మహోపకారములు చేస్తున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దేవుడు నాకు మహోపకారములు చేశాడని, అప్పుడు నేను ముందుకు వెళ్ళగలుగుతావు. పొద్దున లేచి దేవునికి సమయం ఇచ్చి దేవునితో సహవాసం చేస్తావు, ఎందుకంటే దేవుడు నీకు మహోపకారములు చేస్తున్నాడు. హల్లెలూయా. 142 కీర్తనలు 142:5. 142వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, 5. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఆయన ఇంకనూ నేను స్తుతించెదను నా పరిస్థితుల్లో. 142 మొదటిగా పైన చదువుకుందాం, ఏమని రాసి ఉంది అక్కడ, దానికడ పైన
గుహలో ఉన్నప్పుడు గృహలో ఉన్నప్పుడు ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థన. ఇక్కడ గుహలో ఎందుకున్నాడు? శత్రువులు తరుముతున్నారు. సౌలు ఈయన చంపనీకి వస్తున్నప్పుడు గృహలో దాచుకొని ఇప్పుడు 5వ వచనం చదువు ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నట్టు అక్కడ. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. గృహలో నుండి నా ఆశ్రయదుర్గము నీవే. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. హల్లెలూయా. నేను నీకే మొరపెడుచున్నాను అంటున్నాడు. ఆ గృహలో ఆ యొక్క సమస్యలలో మనం దేవుడి నుంచి పారిపోకుండా దేవునికి మొరపెట్టాలి. సజీవులున్న భూమి మీద నా శ్వాసము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నెక్స్ట్, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసినట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. హల్లెలూయా. ఆ సమస్యలలో నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు అనేకులు చూసి నిన్ను మయంపరుచుకుంటారు కదా. ఆ సమస్యలలో ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి. ఇట్లా దావీదు ఆ గృహలో ఉన్నప్పుడు ఏం చేస్తుండో, దేవా మహోపకారములు నాకు చేసినవని అనేకులు అనుకునేటట్టు నన్ను ఈ గృహలో నుండి బయటికి తీసుకొచ్చి అనేకులకు సాక్షిగా నన్ను ఉంచు. అనేకులు ఈయన గురించి చెప్పుకుంటున్నారంట బయట. ఏమని? బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా దావీదును కాపాడాడు, దావీదును ఏ విధంగా దేవుడు హెచ్చించిండు అని అనేకులు మహోపకారములు చేశాడు దావీదుకి దేవుడు అని అనేకులు చెప్పుకునే విధంగా దేవుడు ఆయన ఆశ్చర్యంగా చేసిండు. ఎందుకు చేసిండు? ఆయన ప్రార్థన చేసిండు ఈ విధంగా, ప్రభువా అనేకులు అనుకోవాలి, అనేకులు నిన్ను గూర్చి సాక్ష్యము చెప్పాలి, అనేకులు నిన్ను గూర్చి మహోపకారములు చేసి ఉన్నాడని నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. నీతిమంతులందరూ నిన్ను చూసి అతిశయపడే విధంగా, అరే ఈయనను దేవుడు ఆశీర్వదించిండు అని నీతిమంతులు చెప్పుకునే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన శ్రమలో మనం మొరపెడుతున్నాం దేవునికి. మన శ్రమలలో దేవునికి మనం మొరపెట్టాలి. ఈ గృహలో మొరపెడతారా? గృహలో అరే చాలా మంది ఏమనుకుంటారు, గృహలో వాడేసిన దేవుని నమ్ముకోవడానికి ఇట్లా అయింది అని చాలా మంది వెనుకకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గృహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అక్కడ 142 పైన రాసి ఉంది. ఇది ఎప్పుడు రాసిండు దావీదు కీర్తన? గృహలో ఉన్నప్పుడు రాసిందట. గృహలో ఉన్నప్పుడు ఆయన దేవునికి మొరపెట్టి నన్ను విడిపించి గొప్ప సాక్ష్యముగా నన్ను చేస్తే అనేకులు చూసి వారందరూ నీతిమంతులను అతిశయపడుదురు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ విధంగా ఈ కాలంలో ఇక్కడ నుంచి హెచ్చించి అనేకుల ముందట ఎదుటిగా అతిశయించేటట్టు, అనేక నీతిమంతులు చూసి అతిశయించేటట్టు వాళ్ళు చేయబోతున్నారు. హల్లెలూయా. కీర్తనలు 69:3. కీర్తనలు 69వ కీర్తన 3వ వచనం. 69వ కీర్తన సామ్స్ 69:3. నేను మొరపెట్టిన చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. అంటే ఇక్కడ దావీదు ఎట్లా మాట్లాడుతుంది? ఇక్కడ మళ్ళా చూడండి పైన ఏం రాసింది? శోషాన్ని యాలగలము గానం మీద పాడదగినది. దావీదు కీర్తన. ఇది దావీదు రాష్ట్రం. మళ్ళీ ఇక్కడ కూడా 69:3. అయితే ఏమంటున్నాడు? దేవా జనులు నా ప్రాణం మీద పొర్లుచున్నవి. 69:1-3. దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను
మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. నా దేవుని కొరకు కనిపెట్టు నా కన్నులు క్షీణించిపోయాను. అంటే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నట్ట దావీదు? ఎట్లా అంటే అంత నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను. అంటే ఆయన ఆ కష్టాలలో కూడా, అలాంటి సమస్యలో కూడా దేవునికి మొరపెడుతూనే ఉన్నాడంట. ఎంత సమస్య వచ్చిందంట? జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి. జలములు అందరూ వచ్చి ఆయన మీద పొర్లుచున్నా కూడా నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అంత పరిస్థితి ఆ విధంగా ఉంది నాది. అగాధ జలంలో నేను దిగిపడుచున్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. అంటే ఇలాంటి సమస్యలలో నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా సమస్య ఈ విధంగా ఉంది, ఈ సమస్య ఎట్లుంది, ఇంత ఘోరమైన సమస్యలో, కానీ నేను నీకు మొరపెడుతున్నా ప్రభువా, నువ్వు నన్ను విడిపించగలవు, నువ్వు నన్ను ఖచ్చితంగా ఈ ప్రదేశం నుంచి తీసి నన్ను గొప్ప స్థానంలో ఉంచగలవు అని దేవుడు తెలుసు కాబట్టి ఆయన మొరపెడుతున్నట. ఎప్పుడైతే దేవుడు నీకు తెలుస్తాడో, దీనికేం తీసేస్తాడో అని తెలిస్తేనే నువ్వు మొరపెడతావు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఏ విశ్వాసం ఉంటుంది? దేవుడు నన్ను ఇక్కడ నుంచి తీసివేసి నన్ను హెచ్చిస్తాడు అనే విశ్వాసం ఉన్న వాళ్ళే ప్రార్థన చేస్తారు. వాడు ప్రతిసారి ప్రార్థిస్తున్నంటే వాడికి తెలుసు దేవుడు ఆ గోతులో నుండి వాడిని తీసేస్తాడని. హల్లెలూయా. అందుకనే దావీదు ఎందుకు మొరపెట్టాలి? ఆయనకు తెలుసు, దావీదుకు తెలుసు కాబట్టే ఆయన మొరపెడుతుండు. నీకు తెలియకపోతే నువ్వు మొరపెట్టవు. దేవుడు సామర్థ్యుడు, ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన ఖచ్చితంగా ఈ దొంగ ఊబిలో నుండి నన్ను విడిపిస్తాడు అని తెలుసు కాబట్టే మొరపెడుతుండంట. అరే ఎవరు సహాయం చేయరు, దేవుడు ఏం చేయలేడు అని గమ్మునుండలే. కాలే ఏమనకుండా సరే మౌనంగా ఉన్నాడా? లేడు, మౌనంగా లేడు. ఆ గోతులో ఉన్నప్పుడు కూడా దేవా నీకు మొరపెడుతున్నాను, గోతులో నుండి దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. ఊబి ఊబి ఇగో రెండవ వచనం చదువు. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను, నేను మొరపెట్టుట చేత, నేను మూడో వచనం, మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. అంటే మొరపెడుతున్నట్టు ఆ ప్రదేశంలో అంటే ఆ విధంగా నా దేవుని కొరకు కనిపెట్టి చూత నా కన్నులు క్షీణించున్నాయి. అంటే దేవుడు సహాయం చేస్తాడని ఆయన కనిపెడుతున్నట. అరే ఇక చేస్తాడు, నన్ను ఇక విడిపిస్తాడేమో, ఇక 2 సంవత్సరాలకు విడిపిస్తాడేమో అని ప్రతిరోజు ఆయన మొరపెడుతున్నట. ఆ గొంతులో నుండి 10 సంవత్సరాలు తరుముతురు. సౌలు ఏం చేస్తుండో, ఈయన చంపేయాలని చెప్పి, ఈయన రాజు కాకుండా చంపేయాలని చెప్పి తరుముతుండంట. ఒక సైన్యం పంపించిండు. ఆయన 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరంలో దేవుని గట్టిగా పట్టుకొని దేవునికి మొరపెడుతూ దేవుని గృహాలలో దాచుకుంటూ అవన్నీ అయిపోయిన తర్వాత 11వ సంవత్సరము ఆయన రాజు అయిపోయి అనేకులు చూసి దావీదు ఎక్కడున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కనిపించలే మనకి, ఎక్కడ పోయినా కనిపించలేదు, ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎటు పోయిండు? ఆయన చెప్తున్నట్ట, గృహలో నుండి నన్ను దేవుడు విడిపించిండు, మరణపాశంలో నుండి, ఆ ఒక ఊబిలో నుండి, దొంగ ఊబిలో నుండి నన్ను విడిపించిన సాక్ష్యం చెప్తున్నా అనేకులకు. హల్లెలూయా. రాజ్యమునకు చెప్తున్నా, ఆయన రాజ్యమునకు దావీదు ఎప్పుడు మాట్లాడతాడా అని అనేక ప్రజలు వస్తారు. సాయంత్రం పూట రాజు మాట్లాడే సమయం ఉంటుంది, ప్రజలందరిని ఉద్దేశించి రాజు మాట్లాడతాడు. ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడతాడు కదా, ఆ విధంగా రాజు ప్రతిరోజు సాయంకాలం అందరికీ పెద్ద సభ ఏర్పాటు చేసి రాజు మాట్లాడినప్పుడు ఆ మాటలు చెప్తున్నాడు. రాజు, దొంగ ఊబిలో నుండి నన్ను రక్షించిండు, ఈ 10 సంవత్సరాలు నేను కనబడలేదు మీకు, దేవుడు నన్ను 10 సంవత్సరాలు కాపాడుతూ నడిపిస్తున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఆ 10 సంవత్సరాలు ఆయన మొరపెడుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. 18వ అధ్యాయము కీర్తనలు 6వ వచనము. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులదొచ్చెను, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతాలు పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించను. హల్లెలూయా. ఆయన చేసిన కార్యములు విన్నట, మనం చేసిన ప్రేయర్లు విని ఆయన భూమినే కంపించిండు. అక్కడ
భూమినే కంపించినట్టు దావీదు అంటున్నాడు. యెహోవా దాసుడైన దావీదు కీర్తన అక్కడ రాయబడం చూడు పైన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అర్థమైందా? ఈ వచనం ఎప్పుడు రాసినట? అతడి శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను హల్లెలూయా. ఎప్పుడంట? శత్రువులందరి నుంచి విడిపించిండు దేవుడు. సౌలు చేతిలో నుండి విడిపించిండు దేవుడు. అవన్నీ విడిపించిన తర్వాత ఇప్పుడు 6వ వచనం, నా శత్రువులో నేను, నా శ్రమలో నేను మొరపెట్టేగా చెప్తాను. 6వ వచనం, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన అప్పుడు భూమి కంపించి అదిరేను. అంటే ఆయన పర్వతములు పునాదులు వణికెను. అంటే వాటన్నిటినీ దేవుడు గద్దించాడు ఆయన కోసం, ఆయన చేసిన ప్రార్థనలు. అందుకే శ్రమలలో నేను యెహోవాను మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవున జొచ్చెను. 6వ వచనం ఒకటి చదువుకున్నాం. అంటే అక్కడ ఏమంటుండు? నా శ్రమలలో నేను యెహోవాను మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. అతని శ్రమలలో ఆయన ప్రార్థన చేసినట్ట. అవన్నిటికి శ్రమలలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. విని ఆయనను శత్రువులందరి నుంచి విడిపించి, సౌలు చేతి నుండి విడిపించి దేవుడు ఆయన హెచ్చించాడు. హల్లెలూయా. 121 కీర్తన 121 వచనం. 120 కీర్తన 1వ వచనం. 121 వచనం. సామ్స్ 121. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నా శ్రమలలో అంటే ఇక్కడ దేవుడు దావీదు ఏ విధంగా అయితే శ్రమల నుండి కాపాడబడ్డాడో, ఏ విధంగా రక్షించబడ్డాడో, ఆయన శ్రమలలో అన్నిట్లో ఆయన ప్రార్థన చేసిండు కానీ మౌనంగా లేడంట. ఆయన సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నట. ప్రతిసారి దేవునికి మొరపెడుతున్నట. ప్రతిసారి దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. అంటే సింహాల నుంచి, గృహలో నుండి ప్రతిసారి ఆయన మొరపెడుతున్నప్పుడల్లా దేవుడు ఆయన తప్పిస్తూ వస్తున్నాడు. ఆ 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే చంపేయాలనుకున్నారో, దావీదును చంపేయాలని సౌలు వెంటబడుతున్నప్పుడు ప్రతిసారి 10 సంవత్సరంలో ఆయన మొరపెడుతూ దేవుడు తప్పిస్తూ ఆయన సింహాసనం మీద కూర్చునే విధంగా ఆయనను ఆశీర్వదించినట్టు. హల్లెలూయా. కానీ ఆ మౌనంగా లేడంట. ఆయన ప్రతి శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. 121 34 కీర్తనలు 34:4 నుండి 14 వరకు. 34 కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం నుండి 14 వచనాల వరకు. సామ్స్ 34:4-14. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. 34:4-14. నాకు కలిగిన భయము అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయనకు కలిగిన భయములన్నిటిలో దేవునికి మొరపెట్టినంట. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భయాల్లో నుండి అన్నిట్లో ఆయన మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఆ భయంలో నుండి మనల్ని విడిపిస్తాడు. దావీదుకు తెలుసు. దావీదు అక్కడ రాయబడింది. ఏం రాయబడింది చదవండి పైన 34 పైన. దావీదు అబీయేలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. అంటే ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వారు చంపేస్తారేమో అని అక్కడ వెర్రివానిగా చేసిందంట. వెర్రివానిగా ప్రవర్తించిన అతని చేతి
చేత తరువాత రచించిన కీర్తన. అంటే ఆ ప్రదేశంలో ఆ సమస్యల నుండి విడిపించినప్పుడు అప్పుడు రాస్తుండే కీర్తన. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే వారు చంపేస్తారేమో అని భయపడుతున్నప్పుడు ఆయన దేవుని వద్ద విచారణ చేసిండంట. హల్లెలూయా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, అన్ని భయాలంట, ఏ భయం అన కాదు, చిన్న భయమా పెద్ద భయమా, వారు చంపేస్తారు వీరు ఇట్లా అన్నారు, పిల్లల ఈ 14 వరకు మొత్తం. ఈ దీనుడు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటి నుండి అతని శ్రమలు అన్నిటి నుండా కొన్నిటి నుండా. అన్నిటి నుండి హల్లెలూయా. హల్లెలూయా. అతడు అన్ని శ్రమల నుండి, అతని శ్రమలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుండి అతన్ని విడిపించెను, అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని అతని దూత, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే దూత కావలి ఉంటాడు ఎవరైనా భయభక్తులు కలిగి ఉండే వారికి అనేకమైన యాక్సిడెంట్ నుండి, అనేకమైన ఇబ్బందుల నుంచి తొలగించడానికి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యెహోవా రుచి చూచి తెలుసుకొనుడి. ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎక్కువగా దేవుని ఆరాధిస్తాం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన ఆశ్రయించు ధన్యుడు. అంటే ఏ సమస్యలు ఉన్నా ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. 9 వచ్చి యెహోవా యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. హల్లెలూయా. అంటే నీ కొదువ ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు భయభక్తులు ఉంటే ఆటోమేటిక్ గా అన్నిటికీ దేవుడు సమకూరుస్తాడంట. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. హల్లెలూయా. అంటే ఏ కొదువ ఉండదంట. చదువు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. సింహము పిల్లలు లేమి కలిగి ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు ఉండదు. హల్లెలూయా. అంటే ఇక్కడ సింహం పిల్లలు లేమి కలిగి ఆకలి ఉంటాయి, ఆహారం కొరకు ఎదురు చూస్తుంటాయి. కానీ యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. యెహోవాను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటామో దేవుడు సమకూరుస్తాడంట. హల్లెలూయా. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. అంటే మేలుకు చూసేవారు, మేలు కావాల్సిన కోరువాడు ఎవరైనా బతకగోరువాడు ఉన్నారా? వారు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి 34:11 ఎంత 14 సామ్స్. కీడు చేయుట మాని మేలు చేయుట మేలు చేయుము. వెతికి దాన్ని వేటాడుము. సమాధానము ఏమంటాడు? వేటాడి వెంటాడాలట. సమాధానం అనేది ఉత్తి రాదు, వేటాడి వెంటాడాలి. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెతికి, అంటే సమాధానం అనేది తక్కువ ఉంటది, సమాధానం అనేది దొరకదు కాబట్టి దాన్ని వెతకాలే, వేటాడాలంట.
అంటే సమాధానం కొరకు ప్రయాసపడాలి. అంటే అణుచుకొని తగ్గించుకొని మనం మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడకుండా మనం ఆగిపోతే అది వేటాడాలంట. దాన్ని వేటాడి దాన్ని సాధించాలి. అందుకే ఇక్కడ అన్నాడు, దాన్ని వేటాడి వెతికి దాన్ని వేటాడుడి. అది దాన్ని వేటాడడం అంటే తగ్గించుకొని ఉండడం, మనం మాట్లాడకుండా ఉండడం అనేది వేటాడడం. సమాధానాన్ని వేటాడాలంట, దొరకడం కష్టం సమాధానం. అయితే ఎబ్బేజు కూడా ఈ విధంగానే సమాధానం కొరకు ప్రార్థన చేశాడు. సమాధానం సరిహద్దులో సమాధానం ఉండాలి అని ప్రార్థన చేశాడంట. 1 క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 4:10, 9:10. మొదటి దినవృత్తాంతములు 4:9-10. ఎబ్బేజు కూడా ఈ విధంగానే 1 క్రానికల్స్ 4:9-10. ఆయన కూడా సమాధానం ఉండాలి నా సరిహద్దులలో, నా శత్రువుల ముందు నాకు అందరికీ సమాధానం కూడా ఉండాలి అని చెప్పి, నా శత్రువుల ఎదుట నాకు సమాధానము దయచేయి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. 4:9-10. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా, అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే విడిసలేడు, నిశ్చయము నువ్వు ఆశీర్వదించాల్సిందే అని దేవునితో గట్టిగా పట్టుకొని నిశ్చయముగా నన్ను ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి అంటుడు. నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేసిందంట, అనే ప్రార్థన చేసినట. ఇక్కడ రాయబడి ఉంది, దావీదు ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి ఇలాగూ ప్రార్థన చేసిందంట. దానిలో ఉన్న తప్పించుము అని ప్రార్థింపగా, అంటే మనం ప్రార్థన చేయం ఈ సమయాలలో. ఆ యొక్క వేదనలో ఉన్నప్పుడు, ఆ సమస్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించము. తన తల్లి అతను వేదనలో ఉన్నప్పుడు, అంటే వేదన అని పేరు పెట్టిందంట. ఎబ్బేజు అనగా వేదన, ఆ శ్రమ అని పేరు పెట్టినప్పుడు ఆయన ఏం చేసి తెలుసుకుండు, యెహోవా దేవునికి మొరపెట్టాలే. దేవునికి తెలుసుకొని మొరపెట్టి నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తావు నన్ను. హల్లెలూయా. అంటే నిశ్చయముగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు కాబట్టి ఆయన మొరపెట్టిండు. హల్లెలూయా. నీకు తెలియకపోతే మొరపెడతావా? నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, నిన్ను ఆ సమస్యల నుంచి దేవుడు తీసివేస్తాడని తెలుసు కాబట్టే నువ్వేం చేస్తున్నావు, మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఈ సమస్యల నుండి నన్ను దేవుడు తీసివేస్తాడు, ఇక్కడ నుంచి విడిపిస్తాడు అని నా తల్లి నన్ను వేదనలో కానీ వేదన అని పేరు పెట్టింది కాబట్టి దీనిలో నుంచి నన్ను విడిపించే దేవుడు ఉన్నాడని తెలిసి మొరపెడుతున్నాడంట. హల్లెలూయా. యెహోవాకు మొరపెట్టిన తర్వాత ప్రార్థించిన వెంటనే దేవుడు ఏం చేసినంట, దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. అతడు ప్రార్థన చేసిన దాన్ని దేవుడు మనవిని ఆలకించి ఆ మనవిని విని ఆయన విడిపించిండు. హల్లెలూయా. అంటే దేవుడు విడిపిస్తాడని ఎవరికి తెలుసు? ఎబ్బేజుకి తెలుసు. నా పరిస్థితి చాలా దిగజారిపోయింది, నా తల్లి నన్ను ఇక్కడ వేదనలో ఉన్నా కానీ ఈ వేదన నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని తెలిసి గట్టిగా దేవుని పట్టుకొని నిశ్చయంగా నన్ను విడిపించాలి అని దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయన విడిపించిండు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన పరిస్థితి ఎట్లున్నా, ఎంత వేదన ఉన్నా, ఎంత ఏరియాలో ఎక్కడున్నా సరే దేవునికి మొరపెట్టి, అక్కడ ఏమంటున్నావు అబ్బేజు, ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలంటున్నా. ప్రతిరోజు ప్రార్థన చేస్తుండు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాలి.
నన్ను కీడుల నుండి తప్పించాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి అతన్ని విశాలపరిచిండు, అతనికి ఆశీర్వాదం ఇచ్చిండు, అతనికి కీడు రాకుండా కాపాడిండు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఇది జ్ఞాపకం చేసుకొని అతను ఏ విధంగా అయితే మొరపెట్టిండు, ఆ వేదనలో, ఆ సమస్యలలో, ఆ ఇరుకులో మొరపెట్టిండు, మనం కూడా మొరపెట్టి విడిపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. 107వ కీర్తన 6వ వచనము 13వ వచనం. 107వ కీర్తన. ఇక్కడ కూడా వాళ్ళు మొరపెడతారు. వారు ఎంతకాలం మొరపెట్టారు అంటే 400 సంవత్సరాలు మొరపెట్టారంట. చాలా మంది విసిగిపోతారు ప్రార్థన రంగానే. గంట సేప, అర్ధ గంటనా, ఈ రోజంతా చేయాలా అని చాలా మంది విసిగిపోతారు ప్రార్థన అంటే. కానీ వీరు 400 సంవత్సరాలు. 107వ కీర్తన 6వ వచనం. సామ్స్ 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. వీరెవరు? ఇజ్రాయేల్ వారు ఆపదలో ఉన్నప్పుడు, 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు విడిపించినంట? వారు మొరపెట్టారు కాబట్టి. అక్కడ వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. నువ్వేమైనా చేయి, కానీ దేవునికి మొరపెట్టడం మాత్రం ఆపొద్దంట. నీకు ఏ సమస్య ఉన్నా, సంతోషము, ఏ పరిస్థితుల్లో ఎట్లున్నా సరే నీవు యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఇది 107వ అధ్యాయము. 107వ అధ్యాయంలోనే 4 సార్లు రాయబడేది వాక్యం. మళ్ళీ 13వ వచనం చూడు. 13వ వచనంలో మళ్ళీ ఉంటది, హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. 6వ వచనం. 6వ వచనం ఏముంది? 6వ వచనంలో ఇది ఏముంది? మన వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 13. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 19 కూడా అదే ఉంటుంది. 19, 24, 19, 28 మళ్ళీ మళ్ళీ చదువు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆపదలో నుండి వారికి విడిపించెను. 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆ శ్రమకు తాళలేక వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టిరా? లేకపోతే వాళ్ళు నార్మల్ గా అరే శ్రమ వస్తుందని ఉన్నారా? లేకపోతే దేవునికి మొరపెట్టిరా? శ్రమకు తాళలేక యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ శ్రమ ఎందుకు వచ్చింది అంటే వీరు మొరపెట్టడానికి వచ్చింది శ్రమ. మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఈ శ్రమ ఏం చేస్తుంది అంటే మనల్ని మన ఒక గురి వద్దకు తీసుకెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శ్రమ వారు వారు ఏం చేశారు? దేవుడు వాళ్ళకి వాగ్దానం ఇచ్చిండు, పాలు తేలలు గల ప్రదేశంలోకి వారు తీసుకెళ్తా అని చెప్పిండు. వీరు ప్రార్థన చేస్తలేరు. అప్పుడు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. అంటే ఈ సమస్య వచ్చినందుకు వారు ప్రార్థించారు. వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని విడిపించిండు, ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. విడిపించి ఎక్కడ తీసుకెళ్ళిండు? పాలు తేనెలు గల దేశంలోకి తీసుకెళ్ళిండు. అంటే వారి గురి వద్దకు వారు ప్రయత్నించాలంటే వారికి శ్రమ వచ్చింది. మంచిగా అయింది. శ్రమ వచ్చింది కాబట్టి వారు ప్రార్థించారు. హల్లెలూయా. శ్రమ లేకపోతే ప్రార్థన చేయకపోతుండేవారు. శ్రమలో వారు ప్రార్థించినప్పుడు వారిని దేవుడు వారికి పాలు తేవలు గల మంచి ప్రదేశంలోకి తీసుకెళ్ళండి. హల్లెలూయా. 19వ వచనం అదే అధ్యాయం 107, 19, 20. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. వారి వాక్కు పంపి వారిని స్వస్థపరిచి బాగు చేసినట్టు. హల్లెలూయా. ఈ వాక్యం విడుదలవుతుండేనే వాక్యం ద్వారానే వారిని బాగు చేసినట్టు. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసెను. ఎప్పుడైతే వాక్యం విడుదలవుతుందో, దేవుని మాటలు మనం ఇక్కడ వింటున్నామో, ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో ఆయన మనల్ని బాగు చేశారంట. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన
వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన వాక్కు పంపి ఒక వాక్యంతో ఆయన బలపరిచి వాళ్ళని లేపినట్ట. హల్లెలూయా. 28, 29. ఆయన తుఫానును ఆపివేయగా 29వ వచనం. ఆయన తుఫానులో తుఫానును ఆపివేయగా వేయగా దాని తరంగములు అణిగిపోయెను. హల్లెలూయా. ఆయన ఏం చేసిందట? వాళ్ళు మొరపెట్టిరంట. 28 నుంచి చదువు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అంటే దేవుడు ఏ విధంగా వారిని విడిపించిండు? అవి నిమ్మలమైనవని వారు చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆయన విడిపించిన ఆ విడిపింపు, ఆ తుఫానును ఆపిండు, ఆ వర్షాన్ని ఆపిండు, అనేకమైన గొప్ప గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిండు. ఇవన్నీ గొప్ప కార్యాలు చూసి వారు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్ట. హల్లెలూయా. వారే కాదు, ఇంకా అనేక దేశంలో చూసి వారు అంత గొప్పగా మీ దేవుడు వారిని విడిపించాడు అని చెప్పి వారు సంతోష గానము చేస్తారు. హల్లెలూయా. 32, 38 వరకు. జన సమూహములలో వారు ఆయనను గణపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రలను మార్చెను. చవిటి పర్రగా మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం మార్చిండు దేవుడు? ఎండిన ఎడారిలో దేవుడు నీరు రావాల్సిన ప్రదేశంలో అక్కడ నీరే ఉండదు, ఎండిన ఎడారిలో. అయితే దేవుడు అక్కడ ఏం చేసినట్ట? అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆడి ఎండిపోయిన ఎముకలను, ఎండిపోయిన భూమిని, నీరు లేని ప్రదేశంలో దేవుడు ప్రవాహ జలములు ఇచ్చినట్ట. హల్లెలూయా. అంటే మన జీవితంలో మన పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు మనం మొరపెట్టినట్లయితే దేవుడు ప్రవాహ జలములు పారినట్లు సమృద్ధిని, ఆశీర్వాదములను, సమృద్ధిని, సంతోషం దేవుడు ఇవ్వగలుగుతాడంట. హల్లెలూయా. వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యశ్యామలాభివృద్ధి పొందినట్లును. ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. హల్లెలూయా. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. వారు బాధ వలనను, ఇబ్బందుల వలనను, దుఃఖము వలనను తగ్గిపోనీయనప్పుడు అంటే ఆయన రాజులను గద్దించినట్టు. అంటే ఇక్కడ ఏం రాయబడింది? పశువులను సమృద్ధిని వారికి దయచేసినట్ట. వారు ఎప్పుడైతే మొరపెట్టారో ఈ అధ్యాయంలో 4 సార్లు ఉంది. 6, 19, 13, 28 4 సార్లు. అంటే ఈ 4 సంవత్సరాలు 400 సంవత్సరాలు వారు ఏం చేసిరంట? మొరపెట్టిరు. అందుకని వారిని ఏ విధంగా గొప్పగా విడిపించాడంట దేవుడు. ఎందుకంటే వారు ఎక్కువ సమయం, నాకు ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది, ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా నేను పోవట్లేదు, ప్రార్థన చేస్తున్నా అంటే దేవుడు అక్కడ నుంచి గొప్ప విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేళ్లకు గొప్ప విడుదల ఇచ్చిండు దేవుడు. అక్కడ గొప్ప ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి, అంటే ఎక్కువగా మొరపెట్టిరు వాళ్ళు. ఎక్కువగా మొరపెడుతున్నావు నువ్వు, ఎక్కువగా సమస్యలో ఉన్నావు, ఇంకా ఎక్కువ దేవునికి మొరపెడుతున్నావు అన్నప్పుడు అక్కడ గొప్ప విడుదలనే ఉంటుందంట, గొప్ప సమృద్ధి ఉంటుందంట. హల్లెలూయా. పాలు తేలు దేశము సమృద్ధి ఇంకా ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎక్కువ 10 సంవత్సరాలు అయింది నేను దేవునికి మొరపెడుతూ నా పరిస్థితి మారలేదు అంటే దానికన్నా ఎక్కువ సమృద్ధిని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా.
అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టినావో దానికి రెట్టింపు ఘనతను, రెట్టింపు మహిమను, రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే వీరు 400 సంవత్సరాలు మొరపెట్టారు కాబట్టి వారిని ఎవ్వరు చూడని అద్భుతాలను వారి ద్వారా చేసిన. హల్లెలూయా. 2 సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలు చించడము, ఆ ఒక ఎడారిలో నీళ్లు జలముగా ప్రవహింపడము, అలాంటి అద్భుతాలు. అందుకంటే వారు అంతగా మొరపెట్టారంట. 400 సంవత్సరాలు ఓపికతో వారు మొరపెడుతూనే ఉన్నారంట. హల్లెలూయా. నీ సమస్య ఇంకా అధికమవుతుంది, నీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే దేవుడు ఇంకా గొప్ప మేళ్లను దాచి ఉంచిండు. హల్లెలూయా. అంటే గొప్ప మేళ్లతో నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆఖరి అధ్యాయము జేమ్స్, యాకోబు 5:13 నుంచి 18 వరకు. యాకోబు 5వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 13, 14, 15, 17, 18. 5:13 జేమ్స్. 5:13 కొత్త నిబంధనల 15, 5:13. అప్పుడు ప్రార్థన చేయవలెను. దానికి ముందు వచ్చిన చదువు 12-13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, అక్కడ నుంచి మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిందా అడుగుతుడు. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. అప్పుడు ఏం చేయాలి? అతడు ప్రార్థన చేయవలెను. నీకు శ్రమ సంభవిస్తా నువ్వు ఏం చేయాలి? అరే తలనొప్పి టాబ్లెట్ వేసుకోవాలి, ఇంకా వేరే ఆలోచిస్తాం మనం. ప్రార్థన గుర్తురాదు, ప్రార్థన చేయాలని గుర్తురాదు చాలా మందికి. కానీ ఇక్కడ ఏమంటుండో, శ్రమ సంభవించినప్పుడు చదవాలి. శ్రమ సంభవించిన, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలంట. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. హల్లెలూయా. మీలో ఎవడైనా రోగి అయినాడా, అతడు సంఘము పెద్దలను పిలిపించవలెను. సంఘము పెద్దలను పిలిపించాలి. ఎవడైనా రోగి అయిన ఎడల వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. ప్రార్థన చేయమంటుండు. ఇక్కడ కూడా మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమంటుండు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మరి తర్వాత ఎవరికైనా అనారోగ్యం సంభవించిందా అప్పుడు అతని కొరకు ప్రార్థన చేయవలెను. నూనె రాసి అతని కొరకు ప్రార్థన అంటుండు. ఇక్కడ కూడా అంటే మొరపెట్టుడి ప్రార్థన నేను అంగీకరిస్తా అంటున్నా. హల్లెలూయా. విశ్వాసరహితమైన ప్రార్థన. మరి ఇక్కడ ప్రార్థన మళ్ళీ ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడి ఉంది? ప్రేయర్, ప్రార్థన చేయుడి. మీకు శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయుడి. అనారోగ్యము, కాళ్ళనొప్పులు, బాధలు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయుడి. నూనె రాసి ప్రార్థన చేయుడి. విశ్వాస సహితమైన ప్రార్థన, మళ్ళీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. 16వ వచనం, 5:16. 17. ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఇక్కడ మరలా అంటుండు ప్రార్థన 3 సార్లు 4 సార్లు రాసిండు. ఇక్కడ ఎన్నిసార్లు రాసిండు? మొదటి 13వ అధ్యాయంలో అతడు ప్రార్థన చేయవలెను 1. మళ్ళీ 14వ వచనంలో రోగం ఉందా కూడా ప్రార్థన చేయవలెను. అతడు ప్రార్థన చేయవలను. 13వ అధ్యాయంలో ఉంది, 13వ అధ్యాయంలో ఉంది, 14వ అధ్యాయంలో ఉంది, 15వ వచనంలో ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆ రోగిని స్వస్థపరచును. 14వ వచనం, 16వ వచనంలో ఉంది. స్వస్థ పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మరలా అక్కడ ప్రార్థన రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాయబడి ఉంది? అక్కడ 13వ వచనంలో ఉంది, 14వ వచనంలో ఉంది, 15వ వచనంలో ఉంది, 17వ వచనం చదవం. మళ్ళా అక్కడ 16 మళ్ళీ చదవం. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు
ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన ఆ, మనఃపూర్వకమైనదై మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండును. నీ నీతిమంతుని ప్రార్థన అనగా విజ్ఞాపన. ప్రార్థన ఎట్లుంటంట? మనపూర్వకమైనది బహుబలము కలుగునది ఏంటంట. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన ఎట్లుంటంట? బహుబలంగా ఉంటది, స్వస్థపరుస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది, పాపం నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ. ఏలియా ఏలియా మన వంటి స్వభావము గలవాడు, మన వంటి స్వభావం గలవాడే, మనుషుడే. మనుషుడే. హల్లెలూయా. ఈయన కూడా ఎవరు? ఏలి ఎవరు? ప్రవక్త. కానీ ఆయన ఎవరు? మనిషే. ఆ, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అతడు ఎట్లా చేసిండంట? ఆసక్తితో. ఆయనకి ఏం తెలుసు? వర్షం ఆగిపోతే దేవుడు ప్రార్థన చేస్తే అని. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు 3.5 సంవత్సరంలో వరకు. 3.5 సంవత్సరాలు అంటే 3.5 ఆ భూమి మీద వర్షింపలేదు. వర్షింపలేదంట. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరములు. అంటే ఈయన ఆసక్తితో ప్రార్థన చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేస్తాం మనం, ముట్టి ప్రార్థన కాదు. ఎట్లా చేసిండు? ఆసక్తితో. ఆసక్తితో చదువు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆ, ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. హల్లెలూయా. నా సహోదరులారా, అంటే అక్కడ వరకే, 18 వరకే. ఏలియా మన వంటి స్వభావం గల 17వ వచనం. మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసినట్ట. హల్లెలూయా. అంటే ఏ విధంగా చేసిన ఏలియా? ఏలియా మన వంటి స్వభావము గలవాడు, స్వభావం గలవాడే, మనుషుడే. మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ, 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. అంటే 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీద రాకుండా ఏం చేసిండంట? ఆయన ఆపేసిండు. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన మనకన్నా పెద్దనా? మన మనుషుడా? లేకపోతే ఆయన దేవదూతనా? ఎవరు ఆయన? మనలాంటి స్వభావం గలవాడు. మనలాంటి స్వభావం గలవాడే. మాట్లాడతాడు, తిడతాడు అందరినీ, అట్లా చేస్తాడు. కానీ ఆయన ఏం చేసేవాడంట? దేవునికి ఆసక్తితో. ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే ఆసక్తి ఆయనలో ఉందంట. హల్లెలూయా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను, భూమి తన ఫలముని ఇచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏలియా ఇక్కడ మరలా ప్రార్థన చేస్తుండే. 7 సార్లు చేస్తాడు ప్రార్థన. ఎన్నిసార్లు చేస్తాడు? 7 సార్లు. 7 సార్లు అతడు వర్షం పడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడంట. అంటే అక్కడ కరువు వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏలియా ఎప్పుడైతే అట్లా దేవునికి ఆసక్తితో చేస్తాడో ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనలాంటి స్వభావం గల ఒక మనిషి అట్లా ప్రార్థన చేసి ఆసక్తితో ప్రార్థన చేసి సమస్తమును ఆపేసినంటే మనకు కూడా సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే కూడా దేవుడు చేస్తాడు కార్యాలు. ఇప్పుడు మనం అనుకుంటాము ఏలియా ప్రార్థన చేసిండు కదా, ఆయన ఏలియా ప్రవక్త, అందుకే ముందు ఏం రాసిండు? ఆయన మనలాంటి స్వభావం గల మనుషుడే. మళ్ళీ అరే ఏలియా గొప్పోడు, ఇక మనం ఏం చేస్తాం? మనం చేయలేం అనుకోలే. అందుకే రాసిండు. యాకోబు ఏం రాసిండు అక్కడ? శిష్యుడు అనే యాకోబు ఆయన రాసిండు. ఏం రాసిండు? ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనిషే. ఒకటో రాజులు 18వ అధ్యాయం రాయబడి ఉంటుంది. అదే వచనం. 1 రాజులు 1 Kings 18. అదే మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. ఒకటి నుంచి 1 Kings 18:1. మొదటి రాజులు 18. మొదటి రాజులు 18. 1 నుంచి. తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళి పోయెను. ఏలియా ఇక్కడ మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నట. ఏమని మాట్లాడుతున్నట? అనేక దినముల తరువాత 3 సంవత్సరములు, 3వ సంవత్సరం అందు, అంటే 3 సంవత్సరాలు వర్షం పడకుండా అయిపోయింది.
అప్పుడు ఏలియా దేవుడు వాక్యము ఏలియాకు పంపించి నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఈయనతో మాట్లాడిండు మరలా. అప్పుడు ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఎనిమిదవ వచనం. అతడు నేనేయని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాడు. ఆయన అహాబు భోజనం చేయబోచుండగా 40 నుంచి చదువుకుందాం. బయలు ప్రవక్తలందరినీ హతం చేసిన తర్వాత 18వ వచనం. 1 రాజులు 18:40 నుంచి. ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధని పుడుతుంది. హల్లెలూయా. భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి 43వ అధ్యాయము మళ్ళీ చదువుకుందాం. ఇక్కడికి వచ్చినాక ఇందాక మనము యాకోబు 5:17 అది చదివి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములకు వరకు వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను, భూమి తన ఫలమిచ్చను. హల్లెలూయా. ఇక్కడ మన 43 ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ రాయబడి ఉంది ఆల్రెడీ. 1 రాజులు 18వ అధ్యాయము 43 ఇక్కడ రాయబడి ఉంది. ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నట. ఆయన ఒక్కసారి ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఎన్నిసార్లు చేసిండో 7 మార్లు చేశాడు ఇక్కడ ప్రార్థన. ఆయన ఆసక్తితో ప్రార్థన చేసేవాడంట. మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆయన ఆసక్తి ఏ విధంగా ఉంది? ఒక్కసారి ప్రార్థన చేసే వ్యక్తిగా లేడు. రోజుకి 7 సార్లు చేసే వ్యక్తి. దావీదు ఎన్నిసార్లు చేశాడు? దావీదు 7 సార్లు స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు ఎన్నిసార్లు చేస్తాడు ప్రార్థన? 3 మార్లు చేస్తాడు. దానియేలు కూడా. దానియేలు 3 మార్లు తన కిటికీలను దేవాలయం వైపు తెరిచి ప్రార్థన చేస్తాడా చేయడా? తెలియదు ఎవరికి. ఇక్కడ ఎవరు అంజులు లేరు. ఇక్కడ అందరు క్రైస్తవులు ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము దేవాలయం ద్వారములు తెరిచి ఇక్కడ నుంచి ఆయన కిటికీలు తెరిచి దావీదు అలానే చేస్తాడు. ప్రతి ఒక్కరు 3 మార్లు చేస్తారు ప్రార్థన. ఇక్కడ ఎన్నిసార్లు చేసిండు? 7 సార్లు. ఈయన ఇంకా ఆసక్తి గలవాడంట. 42 ఆహాబు భోజనము ఇక్కడ మోకాళ్ళ మీద అది తల మోకాళ్ళ మీద పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట. పైకి పోయి సముద్రపు వైపు చూడమనగా వాడు మేరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదని 7 మారులు పోయి చూడుమని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇక్కడ 7 మార్లు ప్రార్థన చేసి ఒక సమస్య పోవాలంటే మనం ఒక్కసారి చేస్తాం, అదే సమస్య పోవట్లేదు, ఇంకా సమస్య ఎక్కువ ఉంది అనుకుంటాం. కానీ దాన్ని మరలా 7 మార్లు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. హల్లెలూయా. 7వ మారు అతడు చూచి ఇదిగో ఇక్కడ ఏమంటున్నా 7 మార్లు చూసి వచ్చినట్ట. అయితే 7వ మారు చూసిరా వెళ్ళు అని ప్రతిసారి వచ్చి చూస్తున్నట్ట. ప్రార్థన చేసి వచ్చి చూసిన తర్వాత కొంచెంసేపు ప్రార్థన చేసినాక మళ్ళీ వెళ్ళానట. మళ్ళీ వెళ్ళి చూడు వస్తుందా సముద్రం పైన ఏమైనా మేఘం ఏమైనా వస్తుందా లేదా చూడు అన్నప్పుడు లేదన్నాడట.
చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదా నేను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని చెప్పాను. హల్లెలూయా. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను. అంటే ఇక్కడ వర్షం ఎట్లా వస్తుందంట, దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించిండు. ఇప్పుడు మనం కూడా ఎలా ఉన్నాం? ఏలియా లాగానే ఉన్నాం కదా. మరి ఏలియా ఎందుకో ప్రార్థించి 7 మార్లు ప్రార్థించి వర్షాన్ని కుమ్మరించిండు దేవుడు. 7 మార్లు ప్రార్థించినప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా సమస్య పోయినప్పుడు మన ప్రార్థనని అధికం చేయాలి. ఇరుకులో ఉన్నప్పుడు మన ప్రార్థనలు ఇంకా ఎక్కువ చేయాలి. వారు కష్టకాలంలో ఏం చేసిర్రు? యెహోవాకు మొరపెట్టిర్రు. 107 కీర్తనలు 107 మళ్ళొకసారి చదువుకొని ముగించుకుందాం. 107, 6, 13, 14. 107లో ఎన్నిసార్లు మొరపెట్టారు వాళ్ళు? అధ్యాయాలలో ఎన్నిసార్లు చూసినాం మనం? ఒకటే అధ్యాయంలో 4 సార్లు. 4 సార్లు మొరపెట్టిరు వాళ్ళు. అంటే 400 సంవత్సరాలు ఒక్క సంవత్సరానికి. వారు కష్టకాలమందు 107, 6 వారు కష్టకాలం మందు పడుకుని ఉన్నారు, నిద్రపోతురా? కష్టకాలంలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వారి కష్టకాలంలో వారు దేవునికి మొరపెడుతున్నారా, లేకపోతే వారి సమస్యలో వారి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారా? నా కష్టంలో నేనేం మొరపెడతా దేవునికి అనుకుంటారు చాలా మంది. కానీ కష్టంలో వాళ్ళు మొరపెట్టిరు. ఇది ఒక్క సంవత్సరము. ఇంకొక సంవత్సరం 13వ అధ్యాయం. కష్టకాలంలో అక్కడిక్కడికి ఏమైనా తేడా ఉందా? 13, 6 మళ్ళీ 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, 13వ వచనంలో ఉంది. కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి, విడిపించెను. హల్లెలూయా. 14, 19లో కూడా రాయబడింది అదే వచనం. 28 శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, వారిని విడిపించెను. హల్లెలూయా. అంటే ఈ 4 సార్లు ఎందుకు రాయబడింది అంటే 400 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. 400 సంవత్సరాలు. ఒక్కో సంవత్సరం మొరపెట్టిరు, 2వ సంవత్సరం మొరపెట్టిరు, 3వ సంవత్సరం మొరపెట్టిరు, 4వ సంవత్సరం మొరపెట్టిరు. అంటే మొరపెట్టిండు దేవుడు. ఆ మొరలని విని 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 గొప్ప అద్భుతాలు చేసినట్టు. హల్లెలూయా. అంటే ఆ విధంగా వారు మొరపెట్టిరు. కానీ సమస్యలలో వారు దేవుని విడిచిపెట్టి దేవునికి ప్రార్థన చేయకుండా మానలే. వారి సమస్యలలో వారు ప్రార్థిస్తూనే ఉన్నారంట 400 సంవత్సరాలు. అంతగా వారు మొరపెట్టిరు కాబట్టి దేవుడు వారిని విడిపించిండు. హల్లెలూయా. 14వ వచనం కూడా చదువుకుందాం. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. చీకటి సమస్యలో నుండి మరణ ఛాయలో నుండి దేవుడు వారిని విడిపించినట. ఎందుకు విడిపించిండు? వారు కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు సంపన్నుడు అయ్యిండు అనుకుంటాం, చాలా మంది బాగా ఆశీర్వదించబడ్డారు అనుకుంటాం. కానీ వారు ఏం చేసిరు? కష్టకాలంలో వారికి పాలు తేనెలు దేశం ఇచ్చిండు దేవుడు. ఉత్తినే ఇచ్చిందా? వారి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. వారి మొలను వారికి దేవుడు విని వారిని విడిపించి వారికి పాలు తేనెలు గల దేశమును ఇచ్చిండట. హల్లెలూయా. అంటే ఆ సమస్య వచ్చింది వాళ్ళు మొరపెట్టడానికే. మన సమస్య మనల్ని గురి వద్దకు పరిగెత్తేలాగా చేస్తుందంట, మన గురి వద్దకు వెళ్ళేటట్టు చేస్తుంది మన సమస్య. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సంతోషించాలి తప్ప మనము బాధపడద్దు. ఈ సమస్యల్లో దేవునికి మొరపెట్టి మనం విడిపించబడాలి. హల్లెలూయా. 15వ వచనం. ఆయన కృపను బట్టి ఆయన నరులకు చేయబడిన ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞత చెల్లించుదురుగాక. హల్లెలూయా. అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను అనేకులు చూసిరంట. అక్కడ ఆ ప్రాంతంలో వేరే ప్రాంతంలో వేరే వేరే దేశంలో వారు కూడా మాట్లాడుకురంట. వారి దేశంలో దేవుడు వారిని గొప్పగా విడిపించిండు. వారిని ఆ ఈజిప్ట్లో నుండి, ఐగుప్తులో నుండి. అంటే ఇవన్నీ వారు విడిపించడానికి తెలుసు, కానీ వీరు మొరపెట్టిన విషయం తెలియదు ఎవరికి కదా. మరి మొరపెట్టిన విషయం ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు మొరపెట్టిరు. దేవుడు వారిని అనేకులు చూసేటట్టు ఆశీర్వదించిండు. హల్లెలూయా. కాబట్టి మనం మొరపెట్టి
విడుదల పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. 18 28 వచ్చిన 28 నుంచి కింద చదువుకుందాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు శ్రమకు తాళలేక అంటే ఆ ఎక్కువైపోయిందంట శ్రమ, ఇంకా ఎక్కువ అవుతుందంట వారికి శ్రమ. ఈ 4వ వచనంలో, ఈ 4వ వచనం ఎట్లా ఉంది? శ్రమకు తాళలేక వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి అని ఉంది 16వ వచనంలో, 6వ వచనంలో. కానీ ఇక్కడికి రావగానే 28వ వచనంలో శ్రమకు తాళలేక అంటే ఇక్కడ శ్రమ ఎక్కువైంది, హల్లెలూయా. ఎక్కువైంది కదా. ఇక్కడ శ్రమ ఏమో రాయబడి ఉంది, 28లో వేరే ఉంది. శ్రమకు తాళలేక. తాళలేక 6వ వచనం ఏముంది? కష్టకాలమందు. మరి 13 ఏముంది? కష్టకాలమందు. 19లో ఉంది కష్టకాలమందు. కానీ ఇక్కడ 28లో ఏముంది? శ్రమకు తాళలేక. అంటే ఇంకా 4వ సంవత్సరం, 400వ సంవత్సరంలో వారికి శ్రమలు ఇంకెక్కువైనాయంట. అప్పుడు వారు శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. అంటే మన శ్రమలలో ఎక్కువైతున్నప్పుడు మనం ఇంకా మొరపెట్టాలి. ఎక్కువగా మొరపెట్టినట్లయితే ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. అంటే నీకు తెలుసు, వీరికి తెలుసు దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు, ఈ శ్రమలో నుండి నన్ను విడిపిస్తాడు, ఈ శ్రమకు ఖచ్చితంగా దేవుడు విడిపించగలడు అని తెలుసు. కాబట్టి వారు మొరపెట్టిరు, వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. 29 ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. హల్లెలూయా. అక్కడ ఏమేసింట? దేవుడు తుఫాన్నే గద్దించి ఆపేసిండు వారి దగ్గర. వారి ముందు దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేసి వారిని విడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా. 31వ వచనం, లాస్ట్ వచనం చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు కొత్త కొత్త కీర్తనలు పాడుతున్నారు. ఇక దేవుడు విడిపించిందని చెప్పి గొప్ప గొప్ప కీర్తనలు, మంచి మంచి పాటలతో దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అని వారికి తెలుసు దేవుడు విడిపిస్తాడని. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి, దేవుడు మన ప్రార్థనలు వింటాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని వారు కోరిన రేవుకు వారిని నడిపించెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును ప్రభా, ఇశ్రాయేల్ వారు మొరపెట్టినప్పుడు వారిని మీరు విడిపించారు, వారి ఆపదలు అన్నిట్లో నుండి వారిని విడిపించారు ప్రభా. ఇశ్రాయేల్ మొరపెట్టారు, దావీదు మొరపెట్టాడు, ఏలియా అయితే మా వంటి స్వభావం గల మనిషియే, అతను కూడా ముమ్మారు ప్రార్థించిండు, 7 మార్లు ప్రార్థించిండు ప్రభా. మేము కూడా శ్రమకు ప్రార్థించే విధంగా మా శ్రమలలో మేము ప్రార్థించి విడుదల పొందుకొని అనేకులకు సాక్షులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా అవునయ్య ఉండుటకు. అవునయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే రాలేకపోయారు వారిని ఆశీర్వదించండి ప్రభా. నీ కృప కనికరము వారికి దయచేయండి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. అవునయ్య, శ్రమలలో వారిని విడిపించే దేవుడు. అవునయ్య, వారు ప్రార్థిస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా విడిపించే దేవుడు. అవునయ్య, ఆ శ్రమలో నుండి వారిని విడిపించండి, అనారోగ్యం నుంచి విడిపించండి, ఆ కాళ్ళ నొప్పుల నుంచి విడిపించండి, ఆ ఐసైట్ నుంచి నార్మల్ దయచేయమని ప్రార్థన. ఎవరైతే ఐసైట్తో బాధపడుతున్నారో, వాటితో బాధపడుతున్నారో, అనారోగ్యంతో, అవునయ్యా నువ్వు అన్నావు ఎవడైనా రోగి అయి ఉన్నాడలా వారికి నూనె రాసి ప్రార్థన చేయుడు అన్నావు ప్రభా. విశ్వాసం గల ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అన్నావు. కాబట్టి అవునయ్యా, ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు స్వస్థపరచండి. ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఎవరైతుందో ప్రభా, అవునయ్యా కడుపులో ఉన్న వాటర్ తీసివేయండి, ఆ గుండె సమస్య నుంచి విడిపించండి, కిడ్నీ సమస్య నుంచి విడిపించండి. ఏ అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. ఈ అంధకార శక్తులు చీకట్లో నుండి వారిని విడిపించిన దేవుడు కాబట్టి ప్రతి చీకటి సమస్య నుంచి విడుదల ఇచ్చండి. ఇప్పుడు మన ఆశీర్వదించండి, ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ సమస్య, వాటర్ సమస్య కానీ ఏ ఇబ్బంది లేకుండా సమాధానము దయచేయండి. గొడవలు, ఇబ్బందులు, కొట్లాటలను తీసివేయండి. చీకటిని తొలగించి సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇచ్చి వెలుగును కుమ్మరించి అనేకులను తాగు నుంచి విడుదల దయచేయండి. ఇంకా అనేకమైన డ్రగ్స్ నుంచి విడుదల దయచేయండి. ఇంకా వ్యసనముల నుంచి విడుదల దయచేయండి. అనేక సమస్యల నుంచి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి విడుదల దయచేసి నీ కృప కనికరము దయచేయమని అది యేసుక్రీస్తు నామములో